హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటనంటే ఫామ్ అప్డేట్ అనమాట. కొత్తగా కొన్ని రకాల టబ్స్ అయితే తీసుకొచ్చాను అండ్ చూడొచ్చు. సో ఇవన్నమాట, ఒక 5 అక్కడ ఒకటి 6 మొత్తం అయితే పెట్టాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండకి వేడికి హీట్ ఎక్కిపోతుంది. గోడ పక్కనే పెట్టుకోవాలి ఎందుకంటే మేడ మీద కాబట్టి. అండ్ చిన్న ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అంటే చూద్దాం. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటనంటే ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇది సేలింగ్ వీడియో అయితే కాదు, మీకు అన్ని ఫిషెస్ నేనైతే ఏవేవి బ్రీడింగ్ పెట్టాను అనేది చూపిస్తాను అనమాట. ఇది ఫుల్ గోల్డ్, చాలా మంచి బ్రైట్ కలర్ అయితే ఉందన్నమాట. చాలా సూపర్గా అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా మన టబ్స్ కూడా కొంచెం కొంచెం డెవలప్ అయితే చేసాము. అండ్ ఇది మీద కనిపిస్తుంది కదా, ఆయిల్ ఫాయిల్ లాగా ఉంది కదా, సో దీని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది ఎలా ఫామ్ అయింది అని అంటే, ఇందులో బాదం లీవ్స్ వేసాం కదా, సో మీరు బాదం లీవ్స్ వేస్తే కంపల్సరీ అక్కడైతే మీకు ఆయిల్ ఫాయిల్ అయితే తేలిపోతుంది. ఒక చిన్న బౌల్ తీసేసుకొని మొత్తం అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో వన్స్ రిమూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫిషెస్కి ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుందన్నమాట. ఆల్బినో కోయి ఫిషెస్ ఇవైతే. సో వీటికైతే ఆక్సిజన్ సప్లై చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చాలామంది అడుగుతున్నారు, అవుట్డోర్ ఫార్మ్స్లో మనకి ఆక్సిజన్ పంప్స్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. పెట్టుకోవాలనుకుంటే అవైలబిలిటీ ఉంటే పెట్టేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయట్లేదు, బట్ నాకు ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. సో హీటర్స్ కూడా అంతేని, హీటర్స్ పెట్టుకోవచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. మీకు అవైలబిలిటీ బట్టి మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ నాకైతే అవైలబిలిటీ లేదు. అండ్ అట్ ఎ టైం నేను న్యాచురల్గానే పెంచుదాం అనుకుంటున్నాను. సో న్యాచురల్గా కొంచెం హార్డ్గా ఉంటే ఎటువంటి టెంపరేచర్లైనా బతికేస్తాయి. సో ఇలా టబ్స్ అయితే బకెట్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఈస్ట్ పౌడర్స్ కూడా సేల్ చేస్తున్నాము. 250 grams బాక్సెస్ అనమాట. సో ఓకే. అండ్ ఏమంటే ఇప్పుడు ఈస్ట్ అయితే కలిపేశాను. సో మొయినాకి అండ్ దాఫియాకి అయితే ఫీడ్ అయితే చేస్తాను. ఇది మొయినా, అది మొయినా, అది దాఫియా, ఇది కూడా దాఫియా. ఈ బకెట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో టెక్స్డో కోయి, ఆల్బినో కోయి అనమాట. ఇదైతే ప్రెగ్నెంట్. సో సెమీ అడల్ సైజెస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవి సేల్లో ఉన్నాయి అనమాట, సెమీ అడల్స్ కూడా. ఇది టెక్స్డో కోయి, ఆల్బినో కోయి, టెక్స్డో కోయి వస్తుంది, ఆల్బినో కోయి అనమాట. ఇది మెయిల్ అయితే ఇలా ఉంటుంది, ఫీమేల్ చూస్తే ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడే దీన్ని లేయర్ అయితే రిమూవ్ చేసి ఇందులో ఏంటనంటే గప్పీ గ్రాస్ వేసాను. అదేవిధంగా ఆల్మండ్ లీవ్స్ అయితే అడుగునే వేసేస్తాను అనమాట. సో ఆల్మండ్ లీవ్స్ చూపిస్తాను చూడండి. ఇవి ఆల్మండ్ లీవ్స్, ఇంజిన్ ఆల్మండ్ లీవ్స్. ఇవి తీసేవచ్చు ఇంకా, సో ఎక్కువ వేయక్కర్లేదు. సో ఓకే, బాగా ఇవైపోయి కాబట్టి తీసేస్తే బెటర్. వేసేసి తీసేస్తున్నాను నేనైతే. సో చాలామంది ఉంచేస్తారు, బట్ నేనైతే అలా కాదు, మ్యాక్సిమం తీసేస్తాను. ఎందుకంటే యాక్చువల్ వేసినాక తీసేస్తే బెటర్, కుళ్ళిపోయి బ్యాక్టీరియాలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ మాత్రం సరిపోతుంది దీనికి. ఓకే, తీస్తున్నాను తీయండి. సో మిగిలినవి అయితే తీయాల్సిన అవసరం లేదు. ఇది గప్పీ గ్రాస్ అనమాట. సో ఓకే, మీద కూడా ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఎక్కువ వేసుకుంటే ఎండ అనేది తగలదు. ఇప్పుడు అదే చేయాలి, ఫ్లోటింగ్ ప్లాంట్స్ అన్నీ ఎక్కువగా వేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్లోటింగ్ ప్లాంట్స్ లేకపోవడం ఇదైతే అవ్వట్లేదు అనమాట. సో ఇందులో కూడా ఫిషెస్ ఉన్నాయి. ఆల్బినో ఫుల్ రెడ్, ఇవి ఉన్నాయి. ఆల్బినో ఫుల్ రెడ్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అనమాట. సో ఎంచక్కర్లేదు అస్సలు, అంత నెంబర్ 1 క్వాలిటీ. దీనికి కూడా ఎక్కువగా ఇవి వేస్తాను, అంటే ఫ్లోటింగ్ ప్లాంట్స్ వేస్తాను. ఎండ్ అయితే ఆపుతుంది ఫ్లోటింగ్ ప్లాంట్స్ వల్ల. ఈ రెండైతే ఎందుకు ఉంచానంటే ఇంకా వస్తాయి అన్నమాట. ఇది శాంటా క్లాస్ అయితే క్వాలిటీ అదర్స్ అంటే అదర్స్.
సో ఓకే, ఇది మెయిల్ అనమాట. సో ఫీమేల్ కూడా చూపిస్తా. ఇదిగోండి శాంటా క్లాస్ ఇది. సో ప్రజెంట్ అయితే బ్రీడింగ్ పెట్టాము. సో మనం అన్నీ బ్రీడ్ చేస్తున్నాము. కొన్ని అయితే ఇదిగోండి టైల్స్ ఏమైనా సూపర్ ఉన్నాయి. వాటర్ లెవెల్ ఎక్కువ వేస్తాను, బట్ మీరు అలా చేయకండి, బట్ తక్కువ వేయండి. సో మ్యాక్సిమం ఈ ఫ్లోటింగ్ ప్లాంట్సే మ్యాక్సిమం ఇందులో వేస్తాను, ఎందుకంటే ఎండ బాగా తగులుతుంది కదా. సో ఇవేంటంటే ఎండను ఆపుతాయి అన్నమాట. చాలా వరకు మ్యాక్సిమం ఎక్కువ వేస్తాను. నాకేంటనంటే ఇక్కడ ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. సో మ్యాక్సిమం డన్. ఇంకొంచెం వేద్దాం. ఇందులో అయితే అవసరం లేదు. ఇందులో ఒకటి ఉన్నాయండి, పెరుగుతుంది మొక్క. సో నాకైతే ఇందులో అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అవుతుంది కాబట్టి, చల్లగా ఉంది కాబట్టి. చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. ఓకే చూడండి, ఇంకా కావాలంటే ఇంకేమైనా ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఇవ్వండి ఇలాంటి ఫ్లోటింగ్ ఆల్గే కానీ ఈ టైప్ ఆఫ్ సాల్వలినా ప్లాంట్ కానీ, సో అదైతే వేసుకోవచ్చు అనమాట. ఓకే డన్. సో ఇప్పటికీ హీట్ ఉన్నాయి. అలానే ఒక రకంగా హీట్ ఉండడం మంచిది, ఒక రకంగా అయితే మంచిది కాదు, బట్ ఓకే. సో ఇదిగోండి మొయినా అయితే రెడీ అయిపోయింది. మొయినా అయితే ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాను. ఫీడ్ అయితే వేయాలి. ఈ డబ్బాలు అయితే సేల్ చేస్తున్నాము, 250 grams డబ్బాలు. సో ఈస్ట్ పౌడర్. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఆర్గానిక్ డ్రై ఈస్ట్ పౌడర్ చూడవచ్చు. బాగుంది కంపెనీ అయితే, అంటే బాగా మెల్ట్ అవుతుంది అనమాట. సో ఒకసారి అయితే నా దగ్గర ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మొయినాని అయితే నేను ఎలా ఫీడ్ చేస్తానో చూపిస్తాను. అంటే ఇప్పుడు నా దగ్గర వడజాలిడ్ అయితే లేదు. సో ఇదిగోండి ఈ క్వాంటిటీలో మనం అయితే ఫీడ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే ఇది చిన్నది ఉంది, ఎందుకని బాగా చెత్త అయిపోయింది. మిక్సింగ్ ఉంది, మొయినా అండ్ డాఫీ ఇందులో మిక్సింగ్ ఉంది. అంటే వేరే కంటైనర్లో తీసి ఇందులో వేయడం జరిగింది అనమాట. ఓన్లీ ఒక్క మొయినాయే కాదు, డాఫీ అండ్ మొయినా రెండు కలిపేసి వేస్తున్నాను. ఫీడ్ అయితే ఇదే ప్రజెంట్ అయితే ఫిషెస్కి. డ్రై ఫుడ్ అయితే వేయట్లేదు. సో అన్నిటికీ అయితే మనం వేసేద్దాం ఫీడ్ అయితే. ఫస్ట్ వైట్ టెక్స్చర్డ్. సో ఈ ట్యాంకే క్లీన్ చేయాలి, బాగా చెత్తగా పేరుకుపోయింది అనమాట. చెత్త ఎక్కువ పెరిగిపోయింది ఆ ట్యాంక్లో. ఓకే డన్. గ్లెండర్ వామ్ కూడా రెడీగా ఉంది, కానీ ఫీడ్ చేయట్లేదు, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో టైగర్ గప్పీస్ ఇవి మ్యాక్సిమం తింటాయి. ఇదన్నమాట ఫామ్ని అయితే అలా అప్డేట్ అయితే చేస్తున్నాము. సో చాలా వరకు చూపించేశాను, కొన్ని చూపించలేదు నేను మీకు. అండ్ ఇది సెటప్. ఇదే కాదు, ఇంకేం చేస్తానంటే ఎండ బాగా తగులుతుంది అండ్ అన్నిటికీ కొంచెం ప్రొటెక్షన్గా సో ఈ గోడలకి ఏం చేస్తామంటే క్లాంప్స్ కుట్టేస్తాం. సో అలా అండ్ అక్కడ క్లాంప్స్ కుట్టేసి మనకి నర్సరీ మ్యాట్స్ దొరుకుతాయి కదా, సో ఆ మ్యాట్స్ అయితే మీదైతే ఏం చేస్తే ఇంకా మొత్తం నీడ పడుతుంది అనమాట. అలానే వెలుతురు రాదని కాదు, వెలుతురు వస్తుంది, సైడ్స్ నుండి వస్తుంది అండ్ మీద నుండి కూడా లైట్ వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు సరిపోద్ది మన ప్లాంట్స్ పెరగడానికి.
సో ప్లాంట్స్ అంత బాగా గ్రోత్ వచ్చేయక్కర్లేదు, బట్ ఏంటనంటే ఇప్పుడు మెయిన్ ఎండ నుండి టెంపరేచర్ నుండి కాపాడుకోవాలి కదా, సో దానికోసం అనమాట. సో డైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల అది ఇబ్బంది అయిపోతుంది. థిక్ షీట్స్ వేయచ్చు, అంటే మీద థిక్ షీట్స్ వేయచ్చు, కానీ గాలి ఆడట్లేదు అనమాట సరిగ్గా. సో దానివల్ల వేయట్లేదు. ప్రజెంట్ దోమతెరలో యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే ఈ గోడ చివరనైతే ఎండ రావట్లేదు, కూల్గా ఉంటున్నాయి బకెట్స్. ఎక్కడ పెడితే ఏంటవుతుందంటే హీట్ ఎక్కిపోతుంది. సో ఇక్కడప్పుడు మనం పెట్టినప్పుడు హీట్ ఎక్కిపోతాయి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎండ పడుతుంది కాబట్టి. బట్ ఇక్కడ పెట్టడానికి నాకు అవ్వట్లేదు. ఆ మూల అయితే మొత్తం నిండిపోయింది. సో అటు పెడదామంటే మొత్తం ఫామ్ అంతా అటు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను కాబట్టి, ఇలా మనం పెంచుకొని వెళ్తాం కాబట్టి, సో ఇక్కడ నుండి మనం మొదలెట్టాలన్నమాట. ఇక్కడ ఈ మాత్రం గ్యాప్ ఉంది కదా, సో ఈ మాత్రం గ్యాప్ కూడా ఉంచుకుంటున్నాం. సో అదనమాట ప్రజెంట్ అయితే ఈరోజు అప్డేట్. యాక్చువల్లీ వీటికి లైవ్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేసేస్తాను. కొంచెం నీడైతే తగులుతుంది. అయితే మనం మీద డబల్ లేయర్ ఆఫ్ ఇదైతే వేస్తున్నాము. సో అప్పుడు కొంచెం సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎండ తగులుతుంది, వేడిగా ఉన్న వాటర్ అనిపిస్తే అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం థిక్ షీట్ వేసేస్తాను, అంటే ఈ పని అంతా అయినంత లోపు. సో అదనమాట ప్లానింగ్. అయితే ప్లానింగ్ మీద అప్డేట్ చేద్దామని చెప్పి మాత్రమే వీడియో చేస్తున్నాను. సో ఓకే, సో మంచి క్వాలిటీలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చూపించి నేనైతే ఇస్తున్నాను అనమాట. సో అందులో మాయా లేదు, మర్మం లేదు అన్నట్టు. సో అదనమాట సెమీడల్ సైజెస్ మన దగ్గర బ్రీడ్ అయింది. ఇది జెడ్ బ్లాక్. ఈ సైజు ఉందంటే ఇది మన దగ్గర బ్రీడ్ అయినట్టే, అంటే సెమీ అడల్ సైజ్. సో ఎందుకంటే సెకండ్ బ్యాచ్, ఐ మీన్ ఫస్ట్ జనరేషన్లోనే సెకండ్ బ్యాచ్ అనమాట. సో ఓకే, సో ఇది F1 ఫస్ట్ జనరేషన్. సో నా దగ్గర బ్రీడ్ అయిన ఫస్ట్ జనరేషన్. ఓహోహో, దొరకట్లేదు అబ్బా, మామూలు యాక్టివ్గా లేవు. ఓకే, ఇగుండు గెంతేస్తుంది. సో అదనమాట. అండ్ ఒక్కొక్కటి మీకు చూపించేసి ఈ వీడియో ఎండ్ చేసేస్తాను, చూడండి. సో సిల్వర్ యాడో ఫీమేల్స్. సిల్వర్ యాడో చాలామంది తీసుకోవట్లేదు, కానీ సిల్వర్ యాడో మంచి బ్రీడ్ అబ్బా, చాలా మంచి బ్రీడ్. సో చాలామంది ఇష్టపడట్లేదు, బట్ ఓకే, సిల్వర్ యాడో మాత్రం మంచి బ్రీడ్. సో ఓకే, బాగుంటుంది. సిల్వర్ యాడో ఫీమేల్ చూపించాం, మెయిల్ చూపించలేదు కదా. సిల్వర్ యాడో మెయిల్ అనమాట. సో మంచి అట్రాక్టివ్ కలర్, సిల్వర్ బ్లూ అండ్ రెడ్ మిక్సింగ్ వస్తుంది. సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లాటీస్. ఇదైతే అంటే సేల్ కానీ చూపించట్లేదు, కానీ జస్ట్ చూపిస్తున్నాను అనమాట. సో మన దగ్గర బేబీస్ పెట్టేసి గ్రోత్ అయిన ప్లాటీ ఫిషెస్. సో ఇవి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, బట్ ఓకే, నార్మల్గా పెంచుకుంటున్నాను నేను. సో నార్మల్ ట్యాంక్, ఇది కమ్యూనిటీ ట్యాంక్ అనుకోవచ్చు. అండ్ బేబీస్ అనమాట. సో అన్ని రకాల బేబీస్ అయితే నేను ఇందులో వదలడం జరిగింది. అండ్ దాన్ని బట్టి దాని వచ్చి కలరేషన్స్ అన్నీ చూసుకొని నేనైతే సపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే, జెడ్ బ్లాక్ బేబీస్. సో అన్ని బేబీస్ అయితే ఇందులో ఉంటాయి. కమ్యూనిటీ ట్యాంక్ అనుకోవచ్చు, బట్ బేబీస్ నేను కూడా సపరేట్ ట్యాంక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇదిగోండి, ఈ సెలవులైన ప్లాంట్ మనం వేసుకుంటే మీద ఎండ అయితే ఆపుతుంది అనమాట ఎంతో కొంత. ఈ గెడ్డ స్నేల్స్ మాత్రం తీసేయండి అబ్బా, ఇవి బాగా ఇరిటేట్ చేస్తాయి మనల్ని. సో నాకైతే చాలా చిరాకు, నేనైతే వీటిని తీసేస్తున్నాను. బట్ ఎక్కడి నుండి వచ్చా నాకైతే ఐడియా లేదు. యాపిల్ స్నేల్స్ యూజ్ చేస్తాను. ఇదిగోండి, ఇదే ఫుల్ గోల్డ్ బేబీ అనమాట. సో రీసెంట్గా ఒక 15 బేబీస్ అంతా ఉంటే నేను ఇందులో వేయడం జరిగింది. సో సెలవులైన ప్లాంట్ అయితే నేను ఈ ట్యాంక్స్లో వేసుకుంటున్నా. ఐ మీన్ మెయిన్ ఇది కొంచెం ఎండ ఆపుతుంది. అమోనియా తీసేస్తుందని చెప్పను, బట్ ఎండ అయితే ఆపుతుంది. సో నేనైతే ఇందులో వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎండ కొంచెం తగలకుండా ఉండాలి అని, అంతే. సో నెక్స్ట్ వైట్ టెక్స్ట్ ఆల్రెడీ మీకు చూపించాను. సో మంచి క్వాలిటీలో వైట్ టెక్స్ట్ అనమాట.
నెక్స్ట్ టైగర్ గప్పి. సో ఇవన్నీ మనం బ్రీడ్ చేస్తున్నాము. సో బ్రీడింగ్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. కాకపోతే ఫ్రేజర్స్ ఒక్కటే లేవంతే. దీనికి ప్యాటర్న్ చూడండి అబ్బా ఎంత బాగా వచ్చిందో. టైగర్ గప్పి మేల్ ఇది. సో ప్యాటర్న్ భలే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ప్యాటర్న్ అయితే భలే వచ్చింది. ఈ ప్లాంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి నాకు. ఎందుకంటే బాగా హీట్ని కానీ మంచుని కానీ ఏం కూడా తీసుకోవట్లేదు అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయి. సో ఇవి ట్యాంక్స్. అది రెడ్ టైల్ కోబ్రా. సో అది మీకు చూపించలేదు, బట్ ఓకే. అదనమాట ఈరోజు అప్డేట్. ఈ వీడియోకి ప్లీజ్ ఒక 500 లైక్స్ అయితే కొట్టడానికి ట్రై చేయండి. కొంచెం డెవలప్ అవ్వాలంటే మీ నుండి కొంచెం సపోర్ట్ ఉండాలి. సో సపోర్ట్ అంటున్నా, ఏంటి సపోర్ట్ అనుకోవచ్చు. ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మేము. చాలా కష్టం అబ్బా, ఇన్ని టబ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం తెలుసా. ఎందుకంటే వీక్లీ వాటర్ చేంజెస్ ఉంటాయి. టబ్కి నేను వారానికి ఒకసారి వాటర్ చేంజెస్ చేస్తాను. సో ఎలా చేస్తానంటే ఫస్ట్ వారం ఈ 3, సెకండ్ ఆ నెక్స్ట్ డే ఆదివారం ఈ 3 చేస్తే సోమవారం 3, మంగళవారం 3 చేసుకుంటాను. అప్పుడు నాకు పని ఈజీ అవుతుంది. సో చాలా తక్కువ అనిపించవచ్చు, బట్ దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 దగ్గర 17 చిన్నవి ఆ పనిలో అన్నీ కలిపి ఒక 20 టబ్స్ మెయింటైన్ చేయాలంటే వారం వీక్లీ వాటర్ చేంజ్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా ఫ్రేజర్స్ వచ్చేసిన తర్వాత ఇంకా కష్టమైపోద్ది. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.